జిప్ అండ్ జీజిప్ కమాండ్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. యాక్చువల్గా జిప్ అంటే మల్టిపుల్ ఫైల్స్ని కంబైన్ చేసి కంప్రెషన్ చేసేదే జిప్ కమాండ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఫైల్ నేమ్ డాట్ జిప్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను విత్ మల్టిపుల్ ఫైల్స్ లైక్ ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3. అంటే ఈ 3 ఫైల్స్ని కంబైన్ చేసి కంప్రెషన్ చేస్తుంది జిప్ కమాండ్ అనేది. అప్పుడు మనకి సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది, ఒక సింగిల్ ఫైల్గా క్రియేట్ అవుతుంది. దీన్ని మనం అన్జిప్ చేయడానికి అన్జిప్ అండ్ ఫైల్ నేమ్ డాట్ మనం ఏదైతే క్రియేట్ చేసామో ఫైల్ ఆ నేమ్ ఇస్తాము, అన్జిప్ అయిపోతే యాస్టీస్గా ఫైల్స్ అనేవి వస్తాయి. అలానే జీజిప్ ఏంటంటే జిప్లో మల్టిపుల్ ఫైల్స్ని కంబైన్ చేసి కంప్రెషన్ చేస్తుంది, బట్ జీజిప్ మాత్రం సింగిల్ ఫైల్ని మాత్రమే కంప్రెషన్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక ఫైల్ నేమ్ నేను అన్ని ఫైల్స్ని టార్ కమాండ్ యూజ్ చేసి ప్రీవియస్ వీడియోలో మనం చూసాం కదా టార్ కమాండ్ యూజ్ చేసి అన్ని ఫైల్స్ని కంబైన్ చేసి ఒక సింగిల్ ఆర్కైవ్ ఫైల్నిగా క్రియేట్ చేస్తాం కదా. ఆ ఆర్కైవ్ ఫైల్ని జిప్ చేయడానికి జీజిప్ కమాండ్ యూజ్ చేస్తాం. జీజిప్ ఫైల్ నేమ్ డాట్ టార్ మనం ఏదైతే టార్ కమాండ్ యూజ్ చేసి ఫైల్ క్రియేట్ చేసామో దాన్ని జీజిప్ యూజ్ చేసి జిప్ చేస్తాము. అప్పుడు కంప్రెషన్ అవుతుంది, సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది.